కొందరు హీరోయిన్లు 1-2 సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తమిళంలో చాలా సినిమాలు చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో బాగా ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పైన ఫోటోలో కనిపిస్తున్నదెవరో గుర్తుపట్టారా? ఆమె ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. తండ్రి ఫేమస్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ బ్యూటీ కూడా ఆయన అడుగు జాడల్లోనే నడిచింది. మొదట కొరియోగ్రాఫర్గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో కొన్ని స్పెషల్ సాంగ్స్లోనూ ఆడి పాడింది. తర్వాత హీరోయిన్గానూ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే ఒక 5 చిత్రాల్లో నటించింది. కానీ ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఆడియన్స్కు బాగా గుర్తుండిపోయింది. అప్పట్లో లవర్ బాయ్ హీరో సిద్ధార్థ్తో కలిసి ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. మెయిన్ హీరోయిన్ కాకపోయినా అందులో ఆమె పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు కూడా సిద్ధార్థ్ సినిమాతోనే ఆమెను గుర్తుపెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా, ఈ నటి ఎవరో కనిపెట్టారా లేదా? మమ్మల్ని చెప్పేయమంటారా? తను మరెవరో కాదు, నందిత జెన్నిఫర్. పేరు చెబితే గుర్తుపట్టలేరు కానీ నువ్వొస్తానంటే నేనొద్దంటాను సినిమాలో హీరో సిద్ధార్థ్ను ప్రేమించి భంగపడే డాలీ అంటే ఇట్టే గుర్తుపడతారు. నువ్వొస్తానంటే నేనొద్దంటాను సినిమా తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సపరేటు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్లో కనిపించింది నందిత జెన్నిఫర్. అలాగే పలు తమిళ సినిమాల్లోనూ నటించింది. 2022 వరకు పలు చిత్రాల్లో నటించింది ఈ అందాల తార. అలాగే తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.